హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అండి. నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేను ఈరోజు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే కదా. ఫస్ట్ మీ అందరికీ కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి. ఏంటంటే ఒక స్నేహం గురించి మా స్నేహం అంటే కొత్తగా నాకు స్నేహం అనేది ఎలా మొదలైంది సరస్వతి మేడంతో నేను అనేది షేర్ చేసుకున్నాను ఈ ఫ్రెండ్షిప్ డే రోజున. ఎలా అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఆవిడ నా గెస్ట్ అనమాట. ఆవిడ నా అంటే 1.5 month అవుతుంది ఆవిడ స్టార్ట్ అయ్యి. మొన్న రిజల్ట్ కూడా మీకు షేర్ చేశాను ముందు వీడియోలో కూడా. ఆవిడ రిజల్ట్ అనేది 45 daysలో 4 kgs ఫ్యాట్ లెస్ అని చేసుకున్నారు ఆవిడ. మేము ఈవెంట్కి వెళ్ళామన్నమాట అండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు బయట, ఇది మామూలుగా రిజిస్ట్రేషన్ ప్లేస్ అనమాట. ఇది బయట ఈవెంట్ ప్లేస్. ఈవెంట్కి వెళ్ళినప్పుడు హైదరాబాద్ వెళ్ళామన్నమాట. హైదరాబాద్ వెళ్ళినప్పుడు మేడం నాకు ఒక గెస్ట్ అంటే రిజల్ట్ తీసుకుని నేను కోచ్గా ఆవిడకుంటా, నా గెస్ట్గా ఆవిడ రిజల్ట్ తీసుకుంటా ఉండే పరిచయము ఎలా స్నేహంగా మారిందని మీకు చెప్తున్నాను అనమాట. ఇలా మేము ఈవెంట్కి హైదరాబాద్ వెళ్ళాము. మేడం వచ్చేసి హైదరాబాద్లో ఉంటున్నారు, కుకట్పల్లి దగ్గర ఉంటున్నారనమాట. బతుకమ్మ గుంట దగ్గర ఉంటున్నారు. అలా మేడం ఉంటుంటే మాకు అసలు తెలీదు. దిగాం కానీ సీనియర్స్ అయితే కొంచెం ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా వేరే ప్లేస్లో వాళ్ళందరూ కాకినాడ నుంచి వస్తున్నారు, వేరే ప్లేస్ నుంచి వస్తున్నారు. నేను వేరే మేడం వచ్చేసి ఇద్దరు కలిసి వెళ్ళామన్నమాట. రూమ్ స్విచ్చింగ్ అది కూడా సార్ వస్తున్నారు కదా చూద్దాంలే అనుకున్నాము. వాళ్ళు వచ్చే టైం వేరే అయింది, మేము వచ్చే టైం వేరే అయింది. మేము ఎర్లీ మార్నింగ్ 5:30కి దిగేసామన్నమాట ట్రైన్ స్టేషన్లో. అప్పుడు మేడం కాల్ చేశారనమాట. మేడం మాది దగ్గరే, మీరు రండి ఫస్ట్, కంపల్సరీ మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, మా దగ్గరే అని చెప్పేసి మేడం అయితే కాల్ చేశారు. అంటే ఏంటంటే నేను ఫస్ట్ టైం మేడం కాల్ చేశాను అనమాట అండి. అంటే నేను వస్తున్నాను మేడం, హైదరాబాదే ఉంటున్నారు కాబట్టి మేడం వీలు పడితే ఖచ్చితంగా మిమ్మల్ని మీట్ అవుతాను నేను. మీ లైవ్లో రిజల్ట్ కూడా మీరు తీసుకుంటాను, ఎందుకంటే మీ రిజల్ట్ అనేది చాలా హెల్ప్ అవుతుంది కాబట్టి రిజల్ట్ తీసుకుంటాను మేడం, ఖచ్చితంగా మేము మీట్ అయ్యే వెళ్తాను ఖచ్చితంగా అని చెప్పాను అనమాట. అంటే సరే మేడం తప్పకుండా మీట్ అవుదాం, లేదంటే మీరు ఎక్కడ నుంచి చెప్పండి నేనైనా వస్తానని చెప్పి అన్నారనమాట. అయితే అలా అన్నప్పుడు సరే వెళ్దాంలే మీట్ అవుదాం, ఇంకా అవ్వదేమో అనుకున్నాను మీట్ అవ్వడం, ఎందుకంటే ట్రైనింగ్ రావడం వల్ల ఎక్కడ ఉంటామో తెలియదు, ఏ టైం మళ్ళీ ట్రైనింగ్ కంప్లీట్ అవ్వగానే వెళ్ళిపోవాలి అలా అనుకున్నాను. కానీ ఆవిడే అక్కడ ఉండటం, మళ్ళీ ఆవిడ ఒక స్టేషన్కి 2 kilometers అనమాట వాళ్ళది, వచ్చి వాళ్ళే తీసుకువెళ్ళటం, రిసీవ్ చేసుకోవడం. అసలు అంటే ఆవిడ ఎంతో తెలిసిన వాళ్ళే ఈ రోజుల్లో చూడడం చాలా కష్టంగా ఉంది. అలాంటిది ఆ మేడం ఒక గెస్ట్గా పరిచయం అయ్యి, నేనంటే అసలు నన్ను డైరెక్ట్ ఎప్పుడు అసలు చూడనే లేదనమాట. ఫోన్లో కూడా ఎప్పుడు చూడలేదు. మామూలుగా జస్ట్ యూట్యూబ్ ద్వారాగా ఆవిడ నా రిజల్ట్ విని హెల్త్ పరంగా నేను చెప్పే టాపిక్స్ కానీ, న్యూట్రిషన్ పరంగా చెప్పే ప్రతిదీ ఆవిడ నేర్చుకుంటా. నేను కోచ్గా కావాలని ఆవిడ నాకు కాల్ చేసి, మేడం నేను వెయిట్ తగ్గాలి, నాకు మీరు హెల్ప్ చేయండి అని చెప్పి వాళ్ళు కాల్ చేసి స్టార్ట్ అయిన వ్యక్తి. ఇలా నేను ఒక కోచ్గా పరిచయం తప్ప, ఆవిడ నాకు గెస్ట్గా పరిచయం తప్ప మా మధ్య వేరే రిలేషన్ ఇంకా ఏమీ మామూలుగా స్నేహం కానీ ఇలా ఎప్పుడు పరిచయం లేదని ముందుగా తెలియని పర్సన్ ఇంత మంచిగా, అంటే ఒక సిస్టర్ లాగా, ఒక ఫ్రెండ్ లాగా, చెప్పాలంటే ఒక తల్లిలాగా చూసుకుందనమాట. ఈ మేడం చూసాక నిజంగా తెలియని వాళ్ళు కూడా ఇంతలా అభిమానిస్తారా, ఇంత ఒక కోచ్గా ఉన్న నన్ను ఇంత ప్రేమిస్తారా, అసలు నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. ఎందుకంటే ఒక గెస్ట్ తెలియని పర్సన్ ఒక మంచి ఫ్రెండ్గా మారిపోయారంటే నిజంగా ఈ ఫ్రెండ్షిప్ డే రోజున ఆవిడ కోసం నేను చెప్పాలనుకున్నానండి. ఎందుకంటే ఆవిడ చూసిన ప్రేమ కానీ, అభిమానం కానీ, కేరింగ్ కానీ, రెస్పెక్ట్ కానీ అసలు మాటల్లో చెప్పలేనండి. నేనైతే నిజంగా చెప్తున్నాను. అందుకే మీ అందరికీ ఇలా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎక్కడో తెలీదు, ఎలా కలిసామో తెలీదు, తెలిసిన వాళ్ళు ఇలా ఇంత క్లోజ్గా ఫ్రెండ్స్ అవుదాం, అది ఒక 2 daysలోనే ఇంత క్లోజ్గా ఫ్రెండ్స్ అవుతామని కూడా అసలు అనుకోలేదనమాట. నిజంగా థ్యాంక్ యూ సరస్వతి మేడం, మీకు ఇలా ఈ మెసేజ్ ద్వారా చెప్పాలనుకున్నాను. ఇలా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా నా ఫీలింగ్ అని తెలుసుకోవాలని నేను ఈ మెసేజ్ అని ఇస్తున్నానండి. ఇలా మీరందరూ కూడా ఫ్రెండ్షిప్ డే పరంగా మా ఫ్రెండ్షిప్ అనేది జీవితాంతం ఇలా ఉండాలని మీరందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించండి. అదేవిధంగా ఈవెంట్కి వెళ్ళాం కదా, ఈవెంట్ వీడియోస్ కూడా ఇంకా మీరు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి. ఇలా ఎవరైనా హెర్బల్ నూడిల్స్ సహాయంతో బరువు తగ్గాలి అనుకుంటున్నారు, పెరగాలి అనుకుంటున్నారు, న్యూట్రిషన్ కూడా స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు, ఫ్రీ ఐడి కావాలి అనుకుంటున్నారు, నేను కోచ్గా కావాలి అనుకుంటున్నారు, స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. చూసారు కదా ఎంతమంది కోచెస్ ఉన్నారు చూడండి. అక్కడ ఉన్న వాళ్ళందరూ కోచెస్, సీనియర్ వెల్నెస్ కోచెస్ అనమాట. వాళ్ళందరూ ఎంతో మనస వాచ కర్మన చెప్పిన ప్రతిదీ వింటా, రాసుకుంటా, ప్రతిదీ నేర్చుకుంటా, అంటే ఒక మేము తీసుకున్న రిజల్ట్ చాలామందికి హెల్ప్ చేయని ఉద్దేశంతో అంత కమిట్మెంట్గా ఉన్నామండి. అలా మీరు ఎవరైనా కోచ్గా మారాలనుకుంటున్నారు, స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. సరస్వతి మేడం నిజంగా నాకు ఒక గెస్ట్, నాకు ఫ్రెండ్ అయిందనమాట. అందుకే మా ఫ్రెండ్షిప్ని మీ అందరికీ షేర్ చేసుకుంటున్నానండి. ఇలా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.
ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే కనుక నేను ఎవరో తెలియని వాళ్ళ కోసం నా ఇంట్రడక్షన్ అండి. నేను వచ్చేసి హెర్బల్ వెల్నెస్ కోచ్ అని, నా పేరు శ్రీలక్ష్మి ఉండవల్లి. ఎవరైనా హెర్బల్ నుండి సహాయంతో బరువు తగ్గాలి అనుకుంటున్నారు, పెరగాలి అనుకుంటున్నారు, ఐడి కావాలి అనుకుంటున్నారు, నేను కోచ్గా కావాలి అనుకుంటున్నారు, స్క్రీన్ మీద స్క్రోల్ నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలా సరస్వతి మేడం నేను కాచిగూడలో అంటే నేను కుకట్పల్లి అన్నానండి, బై మిస్టేక్ మర్చిపోయి నేను కుకట్పల్లి అని చెప్పేసి కాచిగూడ స్టేషన్లో దిగామన్నాడు. మేము వెళ్ళిన స్టేషన్లో దిగిన దగ్గర నుంచి మళ్ళీ స్టేషన్ ఎక్కించే వరకు ఆవిడ బాధ్యత తీసుకుని ఇంతగా మాకు హెల్ప్ చేసిన సరస్వతి మేడంకి రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అని పదం కూడా చిన్న పదం అనమాట. సరస్వతి మేడం రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ మేడం.